అంటే నేను ధ్యానంలో ఏమని చెప్పుకుంటామంటే, గతంలో గాని, గత జన్మలో గాని ఎన్నో పాపాలు చేసున్నాం గదా! ప్రతి ఒక్కరికి క్షమాపణ. అచ్చా! పరివర్తనతో ఉంటాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా దుష్కర్మాలన్నింటిని విపాకం చెయ్యు హ్మ్. అని నేను కోరుకొని వీలైతే నేను సేవ చేస్తా. అంటే అన్నిటికి చేసుంటాం సార్. నాగజాతికి గాని, హ్మ్. వృక్షాలకి గాని, పంచభూత అన్నిటికి చెప్తాం గదా! అన్ని సారీ చెప్పి అవును. మనం సేవ చేస్తూ ఉంటే, మన కలల ద్వారా ముందు జరిగేటివి దాన్ని ఆపేయొచ్చు సార్. ఆ! కలల ద్వారా మనము ముందు జరిగేటివి నాకు కనిపించినప్పుడు నేను దాన్ని ఆపేసుకుంటా. ఓకే. 4 రోజులు, 5 రోజులు ధ్యానంలో కూర్చొని నేను క్షమాపణ చెప్పుకొని నేను సేవలోకెళ్ళిపోతాను గదా! దాన్ని అదే మా సార్ మాకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. కర్మ ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని వావ్! మాకందిచ్చారు. దాని ఓకే. ద్వారా మా జీవితాలు ఎంతో అద్భుతంగా మారిపోయాయి. ఓకే. మేము ఎంతోమంది జీవితాలకి ఆహ్, గైడ్‌గా గైడెన్‌గా నిలబడుతున్నారు. ఉంటూ సహాయం చేస్తున్నాము. చాలా మందికి మంచి అద్భుతాలే జరిగినాయి సార్. హ్మ్. ఇప్పుడు ఇంకొకటేందంటే నిష్కలంక సాధన ద్వారా ఇంకొక విధానాన్ని మా సార్ తీసుకొచ్చారు. ఓహ్! ఎలా అంటే ఇప్పుడు మనలో భయాలు, బాధలు ఇవన్నుంటాయి. అవమానాలు. అవి ఈ జన్మలే గావచ్చు, గత జన్మలో గూడా ఉంటాయి సార్. గత హ్మ్. జన్మల నుంచి తెచ్చుకునేవి గూడా ఉంటాయి మనకి. ఓకే. అంటే అవమానాలు, బాధలు, రైట్. రైట్. భయాలుంటాయి. ఆ భయాలన్నీ పోవాలంటే ఈ సాధన ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అంటే ఓకే. మన హృదయంలోనే అవి ఉంటాయి. మన హృదయంలో ఉన్నప్పుడేందంటే, ఆ విశ్వశక్తి అంటే మన ఊహ. ధ్యానంలోనే శూన్య స్థితిలకి ఒక 10 నిమిషాల తర్వాత ఆ విశ్వశక్తి మొత్తము మన హృదయంలో పడి, అక్కడున్న భయాలంతా నల్లని హృదయం గాని, మన లోపల అంతరంగంలో ఉన్న అంతా బ్లాస్ట్ అయిపోయి అదంతా పొగ రూపంలో అదంతా బయటికెళ్ళిపోతుంది. ఆ భయాలు, బాధలన్నీ బయటికి నల్లగా రూపంగా వెళ్ళిపోతూ అది కాంతివంతంగా తయారై బయటికెళ్ళిపోతది. ఓకే. అంటే తెల్లగా మారిపోయి బయటికెళ్ళిపోతది. అదంతా క్లీన్ అయిపోతదింక. ఆ రైట్. శక్తి పైనుంచి రావడం, ఈ బ్లాక్‌నెస్ అంతా పోయి అది మళ్ళీ తెల్లగా మారి బయటికెళ్ళిపోతది.